బై ఎలక్షన్లో ఎట్లా ఉండబోతుంది? ఒక కార్యకర్త అయితే తీసుకున్నాం, ఇప్పటిదాకా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరూ తీసుకున్నాం. ఒకసారి ప్రజలను అడిగి ఇట్లా తెలుసుకుందాం. ఏమంటున్నారు? ఏ పార్టీకి పట్టం పట్టబోతున్నారు? ఎందుకు అసలు ఇందుకు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి వాళ్ళని అడుగుదాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లుండబోతున్నారా మీ జూబ్లీస్ బై ఎలక్షన్? బై మిస్టేక్ వచ్చినాయి, అవి ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడైతే బాగుంటుంది అన్న. ఎవరు గెలుస్తారు? నవీన్ యాదవ్ ఖచ్చితంగా. ఖచ్చితంగా ఎంత పర్సెంట్ అన్న? ఎంత పర్సెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి? అన్న. ఒక 30% అంటే 30,000 మెజారిటీతో గెలవబోతున్నాడు. 100% అది. అంటే ఇప్పుడు మైనారిటీ ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మైనారిటీ ఓట్లు ఎంతవరకు పడే అవకాశాలు ఉన్నాయి? మైనారిటీ కాదన్న. నవీన్ అన్న చేసే పనులకు చాలా మందికి హెల్ప్ చేసిండు. చాలా పేదవాళ్ళకి హెల్ప్ చేసిండు. ఆ మంచితనంతో పడతాయి, గ్యారంటీ పడతాయి. అంటే మంచితనం అంటే ఇక్కడ నన్ను చెప్పండి. డెవలప్మెంట్ అంటే ఎన్నో గుడులు కట్టించిండు. వేరే లేని వాళ్ళు చనిపోతే డబ్బులు ఇచ్చిండు. కొంతమంది స్కూల్ ఫీజు కట్టాలని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు. స్కూల్ చదివిస్తాడు, ఇప్పటికి ఫీజు అయినా కడతాడు ఎంతోమందికి. ఇప్పటికీ మేము చెప్పుడు కాదు, ఎంతోమంది ప్రజలను అడగండి. మళ్ళా ఎన్నో గుళ్ళు కట్టించిండు, చూపిస్తాను. ఎన్నో బోర్లు వేపించిండు, అవి కూడా చూపిస్తాం మేము లైవ్గా. అన్న మేము మాకు అవైలబుల్ కాదు, మాకు నవీన చాలా మంది అంటే ఎప్పుడైనా సరే చెప్పండి. అంటే అందరూ అనుకునేది బిల్డింగ్లు ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇట్లా అనుకుంటారు. కానీ ఇదంతా డ్రైనేజ్ సిస్టమ్ లేక ఒక నవీన వస్తే మాత్రం అయితే నవీన వస్తే 100% డెవలప్మెంట్ అవుతుంది అన్న. 100% ఆయన సొంత డబ్బులతోనైనా అన్న, ఆయన సొంత డబ్బులతోనైనా సరే బాగుపాటు చేస్తాడు. అందరికి చేస్తాడు, ప్రజలకు అందరికి హెల్ప్ చేస్తాడు. ఆయన రాకముందే ఎన్నో మందులకు చేసిండు. ఆయన వచ్చినాక ఇంకెంతో మంచిగా అవుతుంది, మాకు ఆ నమ్మకం ఉంది. 100% మంచిగా అవుతుంది, ఆయన విన్ అవుతాడు కంపల్సరీ. మళ్ళా ఎంతో మందికి అంటే నా సొంతలు కాకుండా ఎంతో మందికి లేని వాళ్ళకి చాలా సాయం చేసింది. ఇదైతే ఆ నమ్మకం ఉంది మాకు నవీన మీద. కాంగ్రెస్ కు మన దాంట్లో కొన్ని పార్టీలు అయితే ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ. అన్న ఇంకా ఇక్కడ విన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతో మంది దగ్గర బిల్డింగ్లు కడుతుంటే డబ్బులు వసూలు చేసిర్రు. వాళ్ళ పేర్లతో సహా చెప్పమంటే చెప్తాము, వాళ్ళది ఏమేమి ఉందో మొత్తం చెప్పమంటే చెప్తాం, లైవ్లో చూపిస్తాం మేమైతే. మా ఏరియాకి రండి చూపిస్తాను, అక్కడనే ముంగల్లా ఇక్కడ ముందుకే ఉంది. హైదరాబాద్ నడి ఒడ్డున ఒక అబ్బాయిని అతి దారుణంగా హత్య చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతవరకు దాని మీద చర్య తీసుకోలే. ఇది కంటిన్యూవేషన్ అవుతుందా? ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్? అది కంటిన్యూషన్ కాగానే హెల్పింగ్ కంపల్సరీ నవీనన్న. ఇదైతే ఆయనకు తెలుసో తెలియదో, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏదేదో చెప్తుర్రు, మేము ఆ పార్టీ ఈ పార్టీ కాదు. నవీనన్న మంచి పనులు చేస్తాడు, ఎంతో మంది హెల్పింగ్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్, బీజేపీ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటారు? ఎందుకంటే మీ యూత్కి ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ నాయకునికి సీట్ అని చెప్పేసి అంటారు. అవి ఏ విధంగా ఉండబోతుంది? అసలు ప్రజల మధ్యలో ఈ జూబ్లీస్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అన్న? చాలా అభివృద్ధం అవుతుంది అన్న. నవీనన్న గెలిస్తే చాలా పనులు అవుతాయి, చాలా పనులు. ఎంతో మందికి అయినా సరే, హెల్పింగ్ నేచర్ అయినా సరే, ఏదైనా సరే నవీనన్న 100% విన్. నవీనన్న 100% విన్. నవీనన్న 100% విన్. ఏ విధంగా ఎన్నిసార్లు ఎంతమంది అయినా రండి అన్న, 30,000 నుంచి 50,000 వరకు మెజారిటీ. అన్న మేమైతే నవీనన్న ముఖం చూసి ఇస్తాం. నవీనన్న మాకు కావాలి 100%.